రేప్ ఈజ్ ఎ డెసిషన్, నాట్ జస్ట్ ఫోర్స్డ్ సెక్స్. సెక్షువల్ డిజైర్ లేనోడు లేడు. మందు తాగడం అనే ప్రసక్తే లేదు. మోసపోవటం, చేయటం కామన్ అయిపోయింది. మగాడి డామినేషన్ మొదటి నుంచి ఉన్నదే. గ్యాప్ దొరికితే గుణపం దింపేస్తున్నారు. బిట్రేయల్. సోషల్ జడ్జెస్తో ఫిల్ అయిన సరౌండింగ్స్. ఎడ్యుకేటెడ్సే బట్ ఎథికల్ ఇల్లిటరేట్స్. ఈ చెక్ లిస్ట్లో ఉన్న ఏ ఒక్కటైనా కాన్సిక్వెన్సెస్ని కేర్ చేయకుండా సెక్స్ అనే వెపన్ని వాడితే నెక్స్ట్ కమిట్ అయ్యే క్రైమ్ ఈజ్ రేప్. రోజుకి 90 రేప్స్ జరుగుతున్నాయి ఇండియాలో. ఇక్కడ ఐరనీ ఏంటంటే 90% విక్టిమ్స్కి క్రిమినల్ ఎవడో తెలుసు. అంటే స్ట్రేంజర్స్ కంటే తెలిసిన వాళ్ళతోనే థ్రెట్ ఎక్కువ. ప్లస్ ట్విస్ట్ ఏంటంటే ఇంకాసేపట్లో రేపిస్ట్గా మారబోతున్నట్టు ఆ క్రిమినల్కి కూడా తెలియదు. క్రిమినల్ సైకాలజీలో దీన్ని ఫ్రాడ్ ట్రయాంగిల్ అంటారు. ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఆర్ సెక్షువల్ క్రైమ్ చేయాలంటే 3 ఎలిమెంట్స్ ఫోర్స్లోకి రావాల్సిందే. ఒకటి, మోటివేషన్, అంటే రేప్ కమిట్ కావడానికి రీజన్. ఇందులో రకాలు. ఎప్పుడో ఏ ఆడదాని వల్ల వచ్చిన పెయిన్, దానితో పుట్టిన రివెంజ్. ఇంకొకటి, మేల్ పవర్ డామినెన్స్. ఇది కల్చరల్. ఒంటరిగా అయితే ఎంతో కొంత ఆలోచిస్తావు. అదే నలుగురు ఎదవలతో పాటు కలిస్తే క్రైమ్ని కామన్ ఫీల్ అవుతావు. దీన్నే కలెక్టివ్ ఎనర్జీ అంటారు. ఇక 2, ఆపర్చునిటీ. దొరికిపోవాలని ఎవ్వడు దేన్ని దోచుకోడు. దొరకమనే కాన్ఫిడెన్సే క్రైమ్ ముందు ధైర్యాన్ని నింపిద్ది. దిస్ అప్లైస్ ఈవెన్స్ టు ద రేప్. ఒంటరిగా కనపడినా, కనపడకూడని చోట కనపడని టైంకి కనపడినా, లేకపోతే విట్నెస్ లేదని ఫిక్స్ అయినా, వైలెన్స్ ఈజ్ అబౌట్ టు రేజ్. ఫైనల్లీ 3వది, మెంటల్ జస్టిఫికేషన్. మోటివ్ని ఆపర్చునిటీ మీట్ అయిన తర్వాత రేప్ కమిట్ అయ్యే ఫ్యూ సెకండ్స్ ముందు చేయబోయే ఆ క్రిమినల్ యాక్ట్ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి బ్రెయిన్ని కన్విన్స్ చేసేలాగా రేపిస్ట్ తనకి తాను ఇచ్చుకునే జస్టిఫికేషన్. ఈ డ్రెస్ వేసుకుందంటే సిగ్నల్ ఏదో ఇస్తున్నట్టే. నాకు జరిగిన మోసానికంటే పెద్దదేం కాదు ఇది. ముందు నో చెప్పిద్ది, మెల్లగా అదే ఓకే అనిద్ది. ఎంతో ఖర్చు పెట్టా, ఐ డిజర్వ్ దిస్, ఎలాగో ఫేవర్ చేస్తాగా, తప్పేం లేదు ఇందులో. ఇలా మోటివేషన్, ఆపర్చునిటీ అండ్ జస్టిఫికేషన్, ఈ 3 పర్ఫెక్ట్గా సింక్ అయితే ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో వాడు ఆడే ఆ ఆట ఒక వేటగా మారి రేప్ జరిగింది. లో ప్రొఫైల్ సోషల్ స్టేటస్తో పావర్టీ, దాంతో లింక్ అయి ఉండే ఇల్లిటరసీ, దాని నుండి అన్ఎంప్లాయ్మెంట్, ఆ ఫ్రస్ట్రేషన్లో సబ్స్టెన్స్ అడిక్షన్, సపోర్టివ్గా క్లోజ్ లైక్ మైండెడ్ సర్కిల్, ఇవన్నీ మాత్రమే రేప్ కల్చర్ని ఇంటెన్సిఫై చేస్తున్నాయి అని మనం అనుకుంటే ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్. ఇక్కడ బాయ్ ఫ్రెండ్స్, బెస్టీస్, బాస్, టీచర్, మేనేజర్, రిలీజియస్ లీడర్, అంకుల్, బ్రదర్, ఈవెన్ ఎడ్యుకేటెడ్ స్టెప్ ఫాదర్ అండ్ ఈవెన్ ఓన్ ఫాదర్ కూడా సేమ్ సెక్షువల్ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ కల్చర్, ఇట్స్ అన్ ఇష్యూ అబౌట్ ఇండివిజువల్స్ మైండ్ సెట్ అండ్ హిజ్ మైండ్ గేమ్. అయితే ఈ సెక్షువల్ అబ్యూస్లో మేల్ విక్టిమ్స్ కూడా ఉంటారు. ఎవ్రీ 1 in 10 మేల్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ రేప్. చైల్డ్ అబ్యూజర్స్ ఉంటారు. దే ఆర్ కాల్డ్ యాజ్ పీడోఫైల్స్. ఇన్ ఇండియా 53% ఆఫ్ ద చైల్డ్ విక్టిమ్స్ ఆర్ బాయ్స్. ఇదొక తలకాయ నొప్పి మధ్యలో. 2 కోతుల్ని ఒంటరిగా ఏ ఐలాండ్లోనో వదిలే, ఇవేమి డే అండ్ నైట్ సెక్స్ చేసుకుంటూ కూర్చోవు. అనిపించిద్ది, అయిపోయిద్ది, దేని పనిలో అది పడిద్ది. బట్టలు వేసుకోవడమే పాపం అయిపోయింది. బిహైండ్ ద స్క్రీన్ ఎంతూజియాజం ఎక్కువైంది. అందుకే ఈ పాన్ ఎడిక్షన్స్. రేపే చేయనకర్లా. రేపిస్ట్కి ఉన్న ట్రైట్స్ లైక్ ల్యాక్ ఆఫ్ ఎంపతి, నార్సిజం, విమెన్ ఆబ్జెక్టిఫికేషన్ లాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా నువ్వు కంట్రోల్ తప్పిన ఆ సెకండ్ రేప్ కమిట్ అయ్యే పాసిబిలిటీ ఉంది.
థాట్ ప్రాసెస్ మారకపోతే తల తెగి వేలాడే రోజు ఏదో ఉన్నట్టే. మనిషికి మానం అనేది ఖాందాన్ ఇజ్జత్ కా సవాల్. వెరీ సెన్సిటివ్ ఇష్యూ ఇది. అందుకే ఇక్కడ ఈ అబ్యూజ్ని రిపోర్ట్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నారు. బట్ గట్స్తో ముందుకొచ్చిన ప్రతి విక్టిమ్కి ఒక రెస్పెక్టబుల్ శాల్యూట్. మీరే లేకపోయి ఉంటే ఇవన్నీ మాకు తెలుసుండేవే కావు. పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ జ్యుడిషియరీ సిస్టమ్ సీరియస్గా తీసుకుంటే ఇలాంటి అఫెన్సెస్ ఫ్రీక్వెన్సీ తగ్గే అవకాశం లేకపోలేదు. రేప్ అనే థాట్ మైండ్లో మొదలై క్రైమ్గా ఎండ్ అయింది. పబ్లిక్ ఒకటి అర్థం చేసుకోవాలి, వి కాంట్ ఎండ్ ద క్రైమ్ బికాజ్ క్రైమ్ చేంజెస్ ఇట్స్ ఫార్మ్. క్రైమ్ క్యాన్ బి జస్ట్ కంట్రోల్డ్. మరి అలా కంట్రోల్లో ఉండాలంటే సెక్స్ ఎడ్యుకేషన్ని మన పిల్లలకి మన హాల్లో కుర్చీలేసి మరీ కూర్చోబెట్టి నేర్పించగలగాలి. అలా చెయ్యాలి అంటే ముందు మనకు తెలుసుండాలి. భాయ్, ఈ దేశం డెమోక్రటిక్. డ్యూ ప్రాసెస్ మొత్తం ఫాలో అయ్యే లోపల నేరం నీరు గారుతుంది. అందుకే భయం అండ్ బాధ్యత నట్టింట్లో పుట్టి రోడ్డు పైన తిరిగితే ఈ రేప్ అనే క్రైమ్ రేటు తగ్గిద్ది. అండ్ నువ్వు ఇల్లు వదిలి ప్లకార్డ్స్ బట్టి రోడ్డు ఎక్కాల్సిన పని తప్పిద్ది. అది